దేవుని యొక్క గుమ్మములోనికి ఎవరు ప్రవేశిస్తారు అనేది మనం ఆలోచన చేస్తే, నీతిమంతులు మాత్రమే దేవుని గుమ్మములోనికి ప్రవేశిస్తారు. మన గుమ్మములోనికి అనేక మంది ప్రవేశించవచ్చు. దేవుని గుమ్మములోనికి ప్రవేశించాలి అంటే నీతిమంతులు మాత్రమే ఆ గుమ్మముల గుండా ప్రవేశించగలరు అని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు పరలోక రాజ్యానికి ప్రవేశించాలి అన్న పరలోకము యొక్క గుమ్మములో నుండి ఆయన రాజ్యములోనికి ప్రవేశించేది నీతిమంతులే. ఈ భూమి మీద ఉండగా దేవుడు నిర్మాణం చేసిన తన దేవాలయం యొక్క గుమ్మములోనికి ప్రవేశించేది కూడా నీతిమంతులే. మనందరము కూడా క్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడిన నీతిమంతులుగా మనం కూడా ఈ దేవాలయంలోనికి ప్రవేశిస్తున్నాం. అందుకు అక్కడ రాస్తున్న మాట ఏమిటి అంటే, ఇది యెహోవా గుమ్మము. మనము దేని గుండా ఈరోజు లోపలికి ప్రవేశిస్తున్నాము అంటే దేవుని యొక్క గుమ్మము. ఆ గుమ్మములో నుండి మనం ఆయన ఆలయంలోనికి ప్రవేశిస్తున్నాం. నీతిమంతులుగానే మనం ప్రవేశించాం. అయితే వచ్చే వ్యక్తి నీతిని అనుసరించే వ్యక్తులుగా కాకుండా మరొక రకంగా ప్రవేశించేవారు చాలామంది ఉన్నారు. నీతిని అనుసరించాలి అనే ఆలోచన లేకుండా, ఒకవేళ ప్రవేశించిన తర్వాత ఆల్రెడీ దేవుని గుమ్మముల గుండా మనం ప్రవేశించాం కదా, అలానే దేవునికి రాజ్యంలోనికి ఎలానే మనం వెళ్ళిపోతామో అనుకునేవారు ఉన్నారు. ఆల్రెడీ ఆయన గుమ్మములోనికి ప్రవేశించాం మనందరూ బాప్తీసం ద్వారా. ప్రవేశించిన మనమందరం కూడా ఎలానే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామా అంటే అలా కుదరదు. అందుకు అక్కడ అంటున్న మాట ఏమిటి అంటే, నీతిమంతులుగా ఉంటేనే మీరు ఆయన సన్నిధిలోకి వచ్చిన మనం రేపు ఆయన రాజ్యములోనికి మనం వెళ్ళగలం. ఒకవేళ నీతిని అనుసరించకపోతే మనం వెళ్ళటానికి అవకాశం లేదు. ఈరోజు అనేక మంది సంఘంలోనికి ప్రవేశిస్తూ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? వస్తున్న క్రైస్తవులంతా కూడా ఎందుకు గుమ్మముల కొండ దీనిలోకి ప్రవేశిస్తున్నారు అంటే, దేవుని యొక్క నీతిని అనుసరించాలి అనే ఆలోచన వారికి లేదు. వచ్చిన తర్వాత దేవుని యొక్క మాటని అనుసరించి దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళాలనే ఆలోచన లేకపోతే అది చాలా ప్రమాదకరంగానే ఉంటుంది. అందుకే మత్తయి సువార్తలో బాప్తీసమిచ్చు యోహాను దినముల నుండి ఏం జరుగుతుందో అక్కడ ఒక చక్కని విషయాన్ని పొందుపరుస్తూ ఉంటారు. ఏమని చెప్తారు అక్కడ? బాప్తీసమిచ్చు యోహాను దినముల నుండి ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు పరలోక రాజ్యాన్ని ఆక్రమించుకొనుచున్నారు అని రాయబడి ఉంది ఇక్కడ. బాప్తీసమిచ్చు యోహాను ఎప్పుడైతే ప్రభునామంలో బాప్తీసం తీసుకుంటున్నారో వారందరూ నీతిమంతులుగానే మార్చబడుతూ ఆయన దేవాలయంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే, మనందరము కూడా, మనమే కాదు అనేక మంది బలాత్కారముగా లోపలికి ప్రవేశిస్తున్నారంట. అంటే ఎలా వస్తున్నారు? దేని కొరకు వస్తున్నారు? అందరూ బలాత్కారంగానే వస్తున్నారు. దేవుడు ఆ విధంగా తన సన్నిధికి ఆయన అనుమతించలేదు. కానీ అందరూ కూడా గుమ్మముల కొండ దేవుడు సన్నిధిలోనికి ప్రవేశిస్తున్నారు. అందుకే బలాత్కారకంగా, అంటే దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది అన్నాడు. ఈ రాజ్యంలోనికి మనందరం ప్రవేశించుకుంటూ వస్తున్నాం. లెక్క ప్రకారం అయితే ఈ రాజ్యంలోకి నీతిమంతులు మాత్రమే దీనిలోకి ప్రవేశిస్తారు అని చెప్పాడు. ఈరోజు బలాత్కారకంగా నీతి మార్గంలో లేని వారు కూడా ప్రవేశిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవాలయంలోకి వస్తున్నాం మనం కూడా, యెహోవా గుమ్మములోంచి మనం కూడా ప్రవేశిస్తున్నాం. నీతిని అనుసరించేవారు ప్రవేశిస్తున్నాం, నీతిని అనుసరించని వారు కూడా మనం ప్రవేశించుకుంటూ వచ్చేస్తున్నాం. అందుకే అక్కడ చెప్తున్నాడు, బలాత్కారకంగా రాజ్యంలోకి ప్రవేశిస్తున్నారంట. దేవుడికి ఇష్టం లేకుండా కూడా మనం ప్రవేశించుకుంటూ వచ్చేస్తున్నాం. కానీ ఈరోజు ఈ గుమ్మములో నుంచి ఈ లోపలికి మనం ప్రవేశిస్తూ
ఇక్కడి నుంచి మరొక రాజ్యంలోకి వెళ్ళాలి అనుకుంటున్న మనకి ఆయన చెప్పేది ఏమిటి అంటే, యెహోవా గుమ్మములోనికి ప్రవేశించేవారు నీతిమంతులు. ఒకవేళ బలాత్కారికంగా మనం వచ్చామనుకోండి, వచ్చినప్పటికీ మనం ఎలా ఉంటామో తెలుసా? చూడండి, అదే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 5వ వాక్య భాగంలో, ఒకవేళ బలాత్కారికంగానే మనం దేవాలయంలోకి వచ్చామనుకోండి, 1:5. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు నీతిమంతుల యొక్క సభలో పాపులు నిలబడరు అని చెప్తున్నారు. నీతిమంతులు మాత్రమే నిలబడతారు. ఈరోజు ఏ విధంగా బలాత్కారికంగా మనం ఈ రాజ్యంలోనికి మనం ప్రవేశించినా వీరందరూ కూడా రేపు దేవుని ఎదుట ఎవ్వడూ నిలబడడు. నీతిమంతులు మాత్రమే యెహోవా గుమ్మములో నుండి రేపు ఆయన సింహాసనం ఎదుటికి ఎవరు ప్రవేశిస్తారు అంటే నీతిమంతులు మాత్రమే. ఒకవేళ బలాత్కారికంగా మనం వచ్చినా కూడా ఇక రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, రేపు న్యాయ విమర్శ జరుగుతుంది. దేవుని యొక్క న్యాయ పీఠము ఎదుట ఎవరు నిలబడరంట? దుష్టులు పాపులు నిలబడరు. అవకాశమే లేదు. ఈరోజు ఒకవేళ మనం భ్రమపడవచ్చు, అయ్యో నేను దేవాలయానికి వెళుతున్నాను, ప్రభువు నమ్ముకున్నాను అని. వచ్చే మనము దేవుని యొక్క నీతిని అనుసరించాలి అని మనం రావటం లేదు. అందరం కూడా ఏదో ఈ భూమి మీద తాత్కాలికమైన కొన్నిటిని అనుభవించటానికి వస్తున్నామే కానీ ఇంకా దేని కొరకు రావటం లేదు. కానీ రేపు నిలబడేదైతే నీతిమంతులు మాత్రమే. నీతి అంటే దేవుని యొక్క మాట ఏం చెప్తుందో ఆ విధంగా ఎవరైతే ఉండాలి అనుకొని ఎవరైతే ఉంటారో వారు మాత్రమే నిలబడతారు. ఎవరు నిలబడరంట. ఎవరు నిలబడరు. ఈరోజు చాలా భ్రమపడతాం క్రైస్తవులుగా, మేము బాప్తీసం తీసుకున్నాం అక్కడికి వెళ్ళిపోతాము అని. బాప్తీసం అక్కడికి తీసుకొని వెళుతుంది అని రాయలేదు. నీతిమంతులు మాత్రమే ఆ గుమ్మములోనికి ప్రవేశిస్తారు అని రాయబడి ఉంది. బాప్తీసం తీసుకున్నవారు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు అని రాయటం లేదు ఇక్కడ. ఎవరు ప్రవేశిస్తారు? ఆ గుమ్మములో నుంచి మరొకడు అడుగు పెట్టడానికి లేదు. ఇక్కడ గుమ్మములోనికి అనేక మంది అడుగు పెడుతున్నాం, కానీ రేపు ఆ గుమ్మములోనికి అడుగు పెట్టేది నీతిమంతులు మాత్రమే. ఇక్కడ ఎంతమంది సమకూర్చబడ్డా, ఎంతమంది ఈ ప్రదేశంలోకి వచ్చినా కూడా ఎవ్వరు కూడా నిలబడరు. మీకు అర్థం కావటానికి ఒక విషయం చెప్తాను. దినవృత్తాంతాల గ్రంథంలో ఉజ్జియా గురించి ఒక విషయం రాయబడి ఉంది. ఉజ్జియా రాజు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 16వ వాక్య భాగములో ఇక్కడ ఉజ్జియా రాజు చాలా మంచి రాజు. దేవుడికి అనుకూలంగానే తన రాజ్యాన్ని పరిపాలించుకుంటూ వచ్చినవాడు ఉజ్జియా. ఇతను పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీరు గమనించండి. ఈరోజు నీతిమంతులుగానే మనం దేవుడి సన్నిధిలోనికి వచ్చిన మనం కానీ నీతిని అనుసరించకపోతే ఉజ్జియా పరిస్థితి ఎలా ఉందో రేపు దినాన మన పరిస్థితి కూడా అలానే ఉంటుంది. ఇది ఈరోజు ఈ ఆలయంలోనికి రావటానికి నీకు అబ్జెక్షన్ లేకపోవచ్చు, కానీ దీనిలోనికి ప్రవేశించిన మనము నీతిని కానీ అనుసరించకపోతే, దేవుడు చెప్పిన విధంగా కానీ మనం నడవకపోతే రేపు ఆయన ఎదుట మనం నిలబడలేము అనే విషయం వాస్తవం. ఈ రాజు మంచివాడే. ఈ రాజు గురించి ఆ ముందు అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రాజు ఎలాంటి వాడంట? దేవుడి యొక్క యెహోవా దృష్టికి, దేవుని దృష్టికి యథార్థముగా అది యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించే వ్యక్తి. అందుకు యెహోవా గుమ్మములో నుండి మనం ప్రవేశించాలి అంటే యెహోవా దృష్టికి మనం కూడా యథార్థముగా ఉండాలి. ఇక్కడ ఈ రాజు ఉజ్జియా యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు.
అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతను ఎప్పుడూ దేవుణ్ణి ఆశ్రయించేవాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము, అతడు దేవుణ్ణి ఆశ్రయించి దేవుని నడిపింపులో ఉన్నంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. దేవుడు అతన్ని వర్ధిల్లింప చేసుకుంటూ వచ్చాడు ఉజ్జియాని. జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. ఈ ఉజ్జియా దేవుని అనుసరించినంత కాలం, అంటే దేవుడి మాట విన్నంత కాలము, అంటే నీతిని అనుసరించినంత కాలము అన్ని విషయాలు వర్ధిల్లాడి రాజు అంత సౌఖ్యంగా క్షేమంగానే ఉన్నాడు. అయితే అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. అది ఆశ్చర్యకరమైన సహాయాలు దేవుడు అతనికి అందించాడు. కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అంత గొప్ప రాజు ఉజ్జియా. అయితే ఈరోజు మనం కూడా దేవుడి సన్నిధికి వచ్చి ఒకవేళ దేవుని యొక్క నియమాన్ని కానీ మనం మీరితే, దేవుడు చెప్తున్న క్రమాన్ని కానీ మనం అధిగమించి ముందుకు వెళ్ళిపోతే, ఇప్పుడు బాగా దేవుని పిల్లలుగా ఆయన రాజ్యంలో ఉన్నాం, చక్కగానే దేవుడి సన్నిధిలో చక్కగా ఆనందిస్తున్నాం. ఒకవేళ దాన్ని క్రాస్ అయి వెళ్ళిపోతే, దేవుని యొక్క నియమంలో నుంచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో తెలుసా? మన జీవితాలు ఇప్పటివరకు ఆశీర్వాదకరంగానే ఉన్నాయి, దీవెనకరంగానే ఉన్నాయి. కానీ ఇక్కడ రాజు సంగతి చూసినప్పుడు ఏం జరిగిందంట? అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడంట. మనస్సును గర్వించటం అంటే ఏం గర్వించాడు, ఏం చెడిపోయాడు అనేది మనకు అర్థం కావాలి అంటే మనం ఇప్పుడు 26వ అధ్యాయము 16వ వాక్య భాగాన్ని చూద్దాం. గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటానికి యెహోవా మందిరములో ప్రవేశించి, అది దేవుని మందిరములోనికి వెళ్ళాడు ఈయన. జాగ్రత్త గమనించండి, ఈయన ఏం చేశాడో గమనించండి. ధూపము వేయటానికంట దేవాలయంలోనికి వెళ్ళాడు ఈ రాజు. వెళ్ళగానే అక్కడ ఉన్న యాజకులు అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి రాజును ఎదుర్కొన్నారు, రాజును అడ్డగించారు. రాజా, నువ్వు ఈ దేవాలయం లోపలికి నువ్వు ఎందుకు ప్రవేశిస్తున్నావు? నువ్వు ప్రవేశించడానికి కుదరదు అన్నట్లుగా వారందరూ కూడా ఉజ్జియాని ఆపటానికి ప్రయత్నం చేశారు. చదవండి అక్కడ మాటలు. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించారంట. ఎవరు వీరు? యాజకులు. రాజు, ఆయన రాజ్యానికి రాజు దేవాలయములోనికి వచ్చి ధూపము వేయటానికి వచ్చాడు. వారు అంటున్నారు, రాజా, ఈ ధూపం వేసే పని నీది కాదు. ఈ ధూపం వేసే పని వల్ల దేవుడు మెచ్చుకుంటాడు అనుకుంటున్నావేమో. దేవుడి వల్ల నీ కీడు వస్తుంది, నీవు ధూపం వేయటానికి వీలు లేదు అని అక్కడ ఉన్న యాజకులు రాజుని అడ్డగిస్తూ ఉన్నారు. ఇది యాజకుల పనియే కానీ నీ పని కాదు. ఇది యాజకులు చేయవలసిన పనే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము. పరిశుద్ధ స్థలములో నుంచి నువ్వు ముందు బయటికి వెళ్ళు అని. నీవు ద్రోహము చేసి ఉన్నావు. అది నువ్వు ద్రోహం చేశావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగచేయదు. ఇది నీకేమీ ఘనత కలుగచేయదు. నువ్వు లోపలికి వచ్చి ధూపం వేయటానికి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చావు. ఇది నీ పని కాదు. అప్పటి వరకు చక్కగా దేవుడి మాట విని దేవుడిని ఆశ్రయించి దేవుడికి ఇష్టంగా చేశాడు. తన కీర్తి రాజ్యాలు కూడా వ్యాపింపజేసుకుంటూ వచ్చాడు. అన్ని విషయాలు వర్ధిల్లాడు. ఈరోజు అన్నిటిలో ఎక్కువగా దేవుడు ఆశీర్వదించడం వలన గర్వం వచ్చిందంట. ఇదిగో దేవాలయంలోకి వెళ్ళి నేనే ధూపం వేస్తాను అని దేవాలయంలోకి అడుగు పెట్టాడు. వీరందరూ అంటున్నారు, నువ్వు ముందు ఈ పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము. నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా ఇది నీకు ఘనత కలగజేయదు అని చెప్పగా
ఉజ్జియా ధూపము వేయుటకు ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. అది యాజకుల మీద కోపం చూపుతూ ధూపార్తి పట్టుకొని లోపలికి వచ్చేసాడు. అప్పటికి చెప్తున్నారు యాజకులు, ఇది నీ పని కాదు, ఇది దేవుడిని మెచ్చుకోడు, దేవుడి విషయంలో నువ్వు కీడు చేస్తున్నావు, ఈ పని నీది కాదు, ఇప్పటి వరకు నువ్వు బాగున్నావు, ఇప్పటి వరకు దేవుడు నిన్ను దీవించాడు, కానీ ఈ పని చెయ్యవద్దు అని యాజకులు అడ్డుకుంటున్నారంట. రౌద్రము కోపం కలిగిన వాడై ధూపార్తి పట్టుకొని లోపలికి ప్రవేశించాడు. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉండగా అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. చూస్తూ ఉన్నారు యాజకులు. వెంటనే కుష్టు పుట్టిందంట నుదుట. కనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. అదిగో రాజు చివరికి ఏ పరిస్థితి వచ్చింది, వీళ్ళు బయటికి వెళ్ళగొట్టేశారంట. యెహోవా తనను మొత్తెనని ఎరిగి, యెహోవా తనను మొత్తెను, యెహోవా తనను దండించెను అని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. తానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు రాజైన ఉజ్జియా తానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. మనం చదువుతున్నాం కదా, మన చదివిన భాగంలో న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలవనేరరు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు రాజు. ఇంకా ధూపం వేయలా, ఆ పక్కన నిలబడ్డాడు. అప్పటికీ వద్దు అని చెప్పుకుని ఏ ప్రదేశంలోకి వచ్చాడో వెంటనే ఆ సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోయాడంట. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. యెహోవా మందిరములోనికి పోకుండా, ఇక దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి పోకుండా ప్రత్యేకమైన ఒక గృహంలో నివాసం చేసుకుంటూ ఉండిపోయాడు. ఇక దేవాలయములే, యెహోవా మందిరములోనికి ఇక వెళ్ళే అవకాశం కోల్పోయాడు. ఈరోజు మన జీవితంలో జాగ్రత్తగా గమనించండి. దేవుడు వాక్యం చెప్తుంది, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలోనికి ప్రవేశించాలి. ఈరోజు నీతిమంతులుగా మనం వచ్చిన మనం కూడా ఒకవేళ ఏదైతే నీతిని తప్పి, ఉజ్జియా ఏం చేశాడు అంటే దేవుని యొక్క నియమాన్ని తప్పాడు. దేవుడు చేయవద్దు అని పనిచేశాడు ఉజ్జియా. ఈరోజు మన జీవితంలో కూడా నీతిని కాపాడుకోకుండా మనం కూడా నీతి మార్గాన్ని తప్పిపోతే మనం కూడా రేపు ఆయన సన్నిధిలో మనం నిలబడం, ఆయన రాజ్యానికి మన వారసులం కావు. ఒకవేళ బలవంతంగా మనం వచ్చేయచ్చు, ఎలాకోలా అందరం కూడా దేవాలయంలోకి ప్రవేశిస్తాం. ప్రభు ఒప్పుకోడు. ఏ విధంగా ఇతని దేవాలయం నుంచి బయటికి వెళ్ళిపోయాడో ఈరోజు మనందరం కూడా దేవుని సన్నిధిలో నిలబడము. ఊరికి ఇక్కడ ఉన్న దినాలు ఏదో దేవాలయానికి వచ్చి పరలోకి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. రేపు ఆయన ఎదుట ఎవ్వరు కూడా నిలబడలేరు. ఆ రోజు చాలా దుఃఖపడి మన రొమ్ములు కట్టుకొని ఏడ్చే పరిస్థితి ఆ రోజు మనకు ఎదురవుతుంది. కనుక దేవుని యొక్క ఉపదేశం ఏం చెప్తుందో, దేవుడి వాక్యం ఏం ప్రకటిస్తుందో ఆ వాక్యాన్ని అనుసరించటానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దేవుడి మాటను మనం అధిగమించకూడదు. దేవుడు వద్దు అన్నప్పుడు దాన్ని మనం ఆపేయాలి. దేవుడు చెయ్యమన్నది చెయ్యాలి, చెయ్యకూడనిది మనం చెయ్యకూడదు. అదే నీతిని తప్పితే దేవుడి సమ్ముఖంలో మనం నిలబడనివ్వడు. అలానే మనకి యేసు ప్రభు కూడా ఓ సందర్భంలో దేవాలయానికి వెళ్ళాడు. శరీరధారిగా ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయంలో ఒక వ్యాపారం జరుగుతూ ఉంది. దేవాలయంలో ఏం జరుగుతుంది? వ్యాపారం. ఈరోజు కూడా యెహోవా గుమ్మములో నుంచి మనం ప్రవేశించాం కదా, ఇక్కడ వ్యాపారం జరగటానికి వీల్లేదు. మన మనసంతా ఒక వ్యాపార సంబంధమైన ఆలోచనతో మనం రాకూడదు. మనమంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని హత్తుకొనటానికి ప్రదేశంలోకి రావాలి. అంతేగాని మనం ఇక్కడికి వచ్చి
నాకు అది ఇస్తే నేను ఇది ఇస్తాను అని దేవుని దగ్గర వ్యాపార సంబంధమైన ఆలోచన కలిగి ఉండటానికి ఆయన ఒప్పుకోడు. అందుకే యేసు ప్రభు ఏం చేశాడు ఒకసారి చదవండి. యోహాను సువార్త 2:13 2వ అధ్యాయం 13వ వాక్య భాగం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను ఎక్కడికి వెళ్ళాడంటే యేసు ప్రభు దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయం పరిస్థితి ఎలా ఉందో చూడండి. దేవాలయములో ఎడ్లు గొర్రెలు పావురములు అమ్మువారు రూకలు మార్చేవారు కూర్చుండుట చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి ఈరోజు గమనించండి, ఎవరిని తోలివేశాడు అంటే వచ్చిన ఆ విశ్వాసులను కాదు తోలివేస్తుంది, వారిలో ఉన్న చెడుతనాన్ని ఆయన ముందు తోలివేస్తున్నాడు బయటికి. కొరడాలు తీసుకొని ఎవరిని కొడుతున్నాడు, ఎవరిని తోలివేస్తున్నాడు అంటే వారు చేస్తున్న వ్యాపారము. ఈరోజు మన జీవితంలో కూడా దేవునికి నచ్చనిది ఏదైతే ఉందో అది మనలో నుండి ఆయన తొలగించాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు అంటే అది నిలబడనివ్వదు దేవుడి సన్నిధిలో. యేసు ప్రభు ఒప్పుకోలేదు. ఏమయ్యా ఈ ఆలయం దేనికి? ఈ పరిశుద్ధాలయము పరలోకపు యొక్క గవిని కదా ఇది. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధపడే గవిని కదా. ఇక్కడ వ్యాపారం చేస్తున్నావేంటి? నువ్వు వ్యాపారం చేయటానికి ఇక్కడికి వచ్చావా? పరలోక రాజ్యం ఇది. పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉందన్నాడు. ఈ రాజ్యంలోకి నువ్వు దేనికి వచ్చావు? పరలోక రాజ్యం కొరకు రావాలి. రేపు ఆయన రాజ్యంలోనికి ప్రవేశించడానికి రావాలి. నువ్వు దేనికి వస్తున్నావు? వ్యాపారం చేయడానికి వస్తున్నావా? రోకలు మార్చుకునటానికి వస్తున్నావా? ఈరోజు సంఘంలోనికి వచ్చే ప్రతి క్రైస్తవుడి యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ఆయన సన్నిధికి వస్తే ఏదో ఆరోగ్యం ఇస్తాడు అనో, వస్తే ఆర్థిక ఇబ్బందులు పోతాయనో మనిషి ఆలోచన అంతా కూడా చెడు ఆలోచన. దేవుడు దీన్ని యాక్సెప్ట్ చేయడు. దేవుడు దీన్ని గద్దిస్తున్నాడు. ముందు వాటిని నీ హృదయం నుంచి తీసివేయకపోతే నువ్వు నిలబడవు. వీటిని నువ్వు తొలగించుకోకపోతే దేవుడు సన్నిధిలో నిలబడవు అనేది విషయాన్ని క్లియర్గా దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చూడండి, బలాత్కారికంగా దేవుడి ఆలయంలోకి వచ్చేస్తున్నారు. ఇప్పుడు గురుగులు గోధుమలు ఉన్నాయి, రెండు మలిచాయి అంట. ఈ రెండింటిని ఎప్పుడు వేరు చేశాడు ఆయన? ఒక టైం వచ్చింది, పంట చేతికి వచ్చింది. పంట చేతికి వచ్చిన తర్వాత దేన్ని ఏం చేయాలో అలా చేశాడు. ఈరోజు మనం కూడా ఒకవేళ దుష్టత్వంలో ఉన్న నీతిని అనుసరించి నడుస్తున్నవారు అందరూ ఉండొచ్చు ఇక్కడ, కానీ అందరూ కూడా ఆయన రాజ్యంలోనికి వెళ్ళే అర్హత లేదు. వారందరిని కూడా వేరి పారవేస్తాను అని చెప్తున్నాడు ఆయన. ఇది ఆత్మ సంబంధమైన విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం. చివరికి మనం కూడా నిలబడలేక ఆయన సన్నిధి నుంచి బయటికి గెంటి వేసే స్థితిలో మనం ఉండకూడదు. యేసు ప్రభు వెళ్ళాడు, వారందరినీ ఆ రోజు గద్దించాడు. ఈరోజు కూడా ఆయన వాక్యం మన ముందుకు వచ్చి మనలో దేవాలయంలో ఇది ఉండకూడదు అని దేవుడు నివసించే ఈ దేవాలయంలో ఉన్న ఆ చెడు ఆలోచనలన్నిటి నుండి కూడా బయటికి రమ్మని ఆయన పిలుస్తూనే ఉన్నాడు. లేదా రేపు మనం నిలబడలేం. ఆయనంట తాళ్ళుతో కొరడాలు చేసి గొర్రెలు ఎడ్లు దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి ఆ రూకలన్నీ తీసి బయట పారవేసి వారి బల్లలు పడద్రోసి బల్లలన్నీ కూడా పడగొట్టేసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుంచి తీసుకొని పోండి అని చెప్పి నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా మీరు చేయవద్దు. చూసారా? నా తండ్రి ఇల్లు ఇది వ్యాపారపు విల్లుగా ఇక్కడికి వచ్చి అలాంటి కార్యక్రమాలు మీరు పెట్టుకోవద్దు, అలాంటి ఆలోచనలు మీరు పెట్టుకోవద్దు. నీకు కావాల్సింది నేను ఇస్తాడు. దేవుడు అన్నాడు, నువ్వు ప్రియుడా
నీవు ఆత్మీయతలో ఎంత ఎదుగుతావో నువ్వు ఎదుగు. మిగిలిన విషయాల గురించి నువ్వేమీ కంగారు పడక్కర్లా. అన్ని విషయాలు వర్ధిల్లుతావు, అన్ని విషయాలు సౌఖ్యంగా ఉంటావు. ముందు నువ్వు ఆత్మీయతలో నీతిగా దేవుడు ఏం చెప్పాడో అలా నడవటం నేర్చుకో చాలు. మిగిలిన వాటి గురించి నువ్వు ప్రార్థన చేయక్కర్లా. ఇది ఎదుగుతూ ఉండగానే ఆటోమేటిక్గా ఆ విషయంలో నువ్వు ఎదుగుతావు, ఇంకా సౌఖ్యంగా ఉంటావు నీవు. కనుక మన గురి అంతా కూడా ఇదిగో నీతిని మనం అనుసరించాలి, అంటే దేవుని మాటను మనం అనుసరించాలి. అప్పుడే దేవుని ఎదుట మనం నిలబడతాం. ఒకవేళ ఇది కాదు అని వ్యాపారమే మన లక్ష్యంగా పెట్టుకొని దేవాలయానికి వస్తే ప్రభు అంటున్నాడు, వీరు రేపు న్యాయ విమర్శలో మీరు నిలబడరు, ఎవరు నిలబడరు. ఉజ్జియా ఏ విధంగా బయటికి గెంటి వేయబడి మరలా ఆ రాజ్యంలోనికి రాలేదంట, ప్రవేశించలేదంట, ఇంకా తిరిగి మరలా ప్రవేశించలేదంట దేవాలయంలోనికి. ఈరోజు మన జీవితంలో కూడా అందరం వెళ్ళిపోతాం అనుకుంటున్నామేమో, కానీ నీతి మార్గంలో నుంచి కానీ మన బయటికి వెళ్ళిపోతే ఒక దినాన మనందరినీ కూడా ఆయన బయటికి పంపించేసే పరిస్థితి. అందుకే పరలోక రాజ్యం అంట వలతో పోల్చాడు ఆయన. చూడండి ఒక్కసారి మత్తయి సువార్త 13:47. మత్తయి సువార్త 13:47 వాక్య భాగం. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన, అది నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. దేంతో పోల్చాడు పరలోక రాజ్యాన్ని ఇక్కడ? వల. ఇప్పుడు పరలోక రాజ్యం అనేది ఒక వలతో పోల్చాడు. ఈ వల సముద్రంలో వేశాడు. సముద్రంలో వేయగానే దానిలో అనేకమైన నానా విధములైన చేపలు పడ్డాయి. పడ్డ తర్వాత ఏం చేస్తాడు యజమానుడు? వాటన్నిటినీ అది నిండినప్పుడు దాని దరికి లాగి కూర్చొని మంచి వాటిని గంపల్లో వేసుకొని చెడ్డ వాటిని బయట పారవేయును. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. ఈ అంత్య దినాల్లో యుగ సమాప్తిలో జరుగును, ఎలానే జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి నీతిమంతుల్లో నుంచి దుష్టుని అప్పుడు వేరుపరుస్తారు. అందరం కలిసే ఉంటాం. ఇప్పుడు అందరం సంతోషంగా ఎక్కడికో వెళ్ళిపోతామనే ఉద్దేశంతోనే వస్తాం ఇక్కడికి. కానీ వాక్యం ఏం చెప్తుంది అంటే వేరి పారవేస్తాడంట. దేవదూతలు వచ్చి ఏం చేస్తారంటే చివరి దినాల్లో ఈ వలలో నుండి చేపలని, మంచి వాటిని బుట్ట గంపలో, చెడ్డ వాటిని బయట ఎలా పారవేస్తారో ఈ అంత్య దినాల్లో దేవదూతలు కూడా అంట నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. చూడండి ఎంత బాధాకరమైందో ఆలోచించేయండి. అందుకే అక్కడ అంటున్నాడు, ఇది యెహోవా గుమ్మము. ఇది దేవుని యొక్క గుమ్మములోనికి వచ్చాం మనం. ఏదో వచ్చి వ్యాపారం చేసుకొని ఏదో చేసుకొని వెళ్ళిపోయే ద్వారాలు కాదు ఇవి. పరిశుద్ధుడు, జీవాధిపతి, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క గుమ్మములోనికి ప్రవేశించే భాగ్యం ఇచ్చాడు మనకి. ఆయన రక్తంతో కడిగి నీతిమంతులుగా మనం ఎంటర్ అయిపోయాం. వచ్చిన మనము ఒకవేళ దీని వ్యాపారపు విల్లుగా మారిస్తే దేవుడు అంటున్నాడు బయటికి నెట్టివేస్తాడంట. నిత్యము వాక్యంతో మనతో మాట్లాడుతున్నా మన హృదయంలో ఉన్నదాన్ని మనం తొలగించుకోకపోతే చివరికి ఇదిగో ఆయన అంటున్నాడు నీతిమంతుల గుంపులో నుండి అనీతిమంతులని వేరు చేసేస్తాను అని చెప్తున్నాడు. మనం ప్రవేశించం అక్కడ, దేవుని యొక్క గుమ్మములోనికి మనం ప్రవేశించలేం. అందుకే మన అందరితో చెప్తున్నాడు నీతిని నువ్వు అనుసరించాలి. దేవుడి వాక్యాన్ని మీరు జాగ్రత్తగా మీరు గమనించాలి. ప్రభు ఏం చెప్తున్నాడో ఆ విధంగా మీరు సిద్ధపడాలి. పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుతుంది. యోహాను బాప్తిసం ఇచ్చిన కాలము నుండి
ఇప్పుడు వరకు కూడా అనేక మంది ప్రవేశిస్తున్నారు ఈ రాజ్యంలోనికి. కానీ ఆయన అంటున్నాడు, ఒకవేళ దీన్ని వ్యాపారపు విల్లుగా మారుస్తే, ఒకవేళ నీతిని తప్పి కానీ నువ్వు ఇక మార్గంలో ఉంటే చివరికి దేవదూతలు వచ్చి నిన్ను వేరు చేసేస్తారు. చివరికి దొరికేది అగ్నిగుండమే, చివరికి దొరికేది పళ్ళు కొరుకుట, ఏడ్పే మనకి మిగిలిపోతుంది. యుగ యుగాలు ఆ భయంకరమైన స్థితి నుంచి తప్పించుకోవాలి అని ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనందరం కూడా దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఆయన గుమ్మములో నుంచి ప్రవేశించే అవకాశం. రేపు ఆ గుమ్మములోనికి ప్రవేశించాలి. ఇదంతా కూడా ఈ రాజ్యం, ఇక్కడికి వచ్చిన ఈ రాజ్యంలో నుండి ఆయన వేరు చేసి నీతిమంతులని ఆ గుమ్మములను దాటించి ఆ సింహాసనం ఎదురుకు తీసుకొని వెళతాడు. కనుక ఈ గుమ్మములోనికి వచ్చిన మనం అలాంటి వ్యాపారము, అలాంటి మనస్సు కాకుండా దేవుని యొక్క ఆ పరలోక రాజ్యానికి ఏమై ఉంది ఈ మందిరము? గవిని, పరలోకపు గవిని. గవిని అంటే ఏంటి? ఇప్పుడు పరలోకపు గవిని అంటే పరలోకానికి ద్వారం. కోటకి గవిని అంటారు కదా, ఒక ద్వారం ఇది. దీనిలోనికి ప్రవేశించాలి. ఇక్కడే ఫిల్టర్ అయిపోతుంది, ఇక్కడే మొత్తాన్ని ఇక్కడ బలవంతంగా నువ్వు దూరిపోవచ్చు లోపలికి. నేను ప్రభు అంటే నాకు బాగా విశ్వాసం, నా ప్రభు రాజ్యమే కావాలి, నాకు ఇంకేం అక్కర్లేదు, ఏదో చెప్పి మనం కూడా దూరిపోయాం. బలాత్కారంగా మనం ఏదో బాప్తీసం తీసుకొని నాకు కావాలి, నాకు దేవుని రాజ్యమే, అసలు లోకంలో ఏమి వద్దు, అదే మాటలు చెప్పి మనం కూడా వచ్చేసాం ఇక్కడికి. ఇక్కడికి వచ్చిన తర్వాత బలాత్కారకంగా వచ్చినా ఆయన అంటున్నాడు వేరి పారవేస్తాడంట. వలలో నుండి మంచి చేపలను ఎలా బుట్టలో వేసుకుంటాడో సంఘంలో ఉన్న నీతిమంతులను ఒక దానిలో వేసుకొని మిగిలిన వారిని పక్కకి నెట్టి వేస్తాడంట. వారి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు అని చెప్తున్నాడు. ఇది వాస్తవం. కనుక ప్రవేశించిన మనందరం కూడా దేవుడి వాక్యం మన యొద్దకు వస్తూ ఉండగా ఆ రూపంలోకి మనం మార్చబడదాం. ఆయన రాకడ దినాలు సమీపంగా ఉన్నాయి, పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నాయి. అది ఆయన రాకడికి హెచ్చరిక. మీరు మేల్కొనండి, సిద్ధపడండి అని దేవుడు మరలా మనకు బయలుపరుస్తూ ఉండగా అలా సిద్ధపడే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.